హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మొగ్లాలి హేమలత. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాము. లేట్గా లేసాము కానీ టైం అయితే అయిపోయింది కదా, అందుకోసమే తొందరగా వెళ్తున్నాము. అందుకే స్పీడ్ కూడా పెట్టేశాను ఆటో అయితే. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే ఏస్ట్రనగర్లో ఉన్నాము. ఇప్పుడైతే ఏస్ట్రనగర్ దాటేసి వెళ్తున్నాము. ఈసీఎల్ వెళ్ళి ఈసీఎల్ తర్వాత మనము వెళ్తూనే ఉండాలి మార్కెట్కి అయితే. ఫ్రెండ్స్ చూడండి, నిద్రలో లేచి అలాగే వచ్చేస్తున్నాను. నేనైతే స్టెక్ అయిపోయినట్టుంది, అయినా కానీ చూడండి ఆపకుండా. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. మేము ఏ మార్కెట్కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అని చూసి మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడైతే నేను ఆకుకూరల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదైతే కోర్టు నేను చూపిస్తున్నది ఫ్రెండ్స్ చూడండి. సుప్రీం కోర్టు కాదు కానీ ఈసీఎల్లో ఉన్నది, కొత్తగా కోర్టు పెట్టారనమాట. అందుకోసమే అది కూడా తీసాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే అన్ని బయటనైతే చాలా బండ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎంతమందికి బతుకు తెరువు కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. బయట అమ్ముకునే వాళ్ళకి చాలా కష్టం తెలుసా ఫ్రెండ్స్. అలా రెంట్ లేదు ఏం లేదు అనుకుంటారు, కానీ రెంట్ ఎందుకు ఉండదు ఫ్రెండ్స్. ఈ రోడ్ మీద వాళ్ళ షాప్ ముందట పెట్టుకుంటే కంపల్సరిగా డబ్బులు ఇవ్వాల్సిందే. ఎవరికైనా సరే ఏదన్నా ఒకటి ఇవ్వాల్సిందే, ఇస్తేనే కదా ఫ్రెండ్స్. మరి మన ఇంటి ముందట ఒక బండి ఆగితేనే మనం ఊరుకోం, బండి తీసేదాకా. వాళ్ళ ఇంటి ముందట వారు పెడితే ఎవరైనా ఊరుకుంటారా ఫ్రెండ్స్? వేరే వాళ్ళ షాప్ ముందట పెడితే ఊరుకుంటారా? వాళ్ళకు కూడా ఇవ్వాలి. అందుకోసమే మాది కూడా షాప్ లాగానే అనమాట ఫ్రెండ్స్. చూడండి, మేమైతే కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఆకుకూరల మార్కెట్ అనమాట ఇది. ఏ కాలనీ, ఎక్కడ, ఏంటి అని మీరు కామెంట్స్లో చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, ఆకుకూరలు అయితే పట్టేసి ఆకుకూరలు పెట్టేసిన కూడా ఆటోలో పెట్టేసి మళ్ళీ రిటర్న్ అయిపోయి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, పెట్టేసినాక అక్కడైతే మళ్ళీ మనం అడ్డ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే అడ్డ దగ్గరికి వెళ్ళి పెట్టేసినాం, మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గర అయితే చికెన్ షాప్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇదే మా గల్లీ టర్నింగ్లో. చూడండి ఫ్రెండ్స్, మా ఇల్లు వచ్చేసింది దగ్గరలోనే. ఆ లాస్ట్ కార్నర్లో చిప్పలకాయ చెట్టు, మామిడికాయ చెట్టు ఉంటుంది, అదే మా ఇల్లు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కుక్కలు అయితే చాలా ఉన్నాయి. మా డెక్సీ అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డెక్సీ అంటే మా డాగ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేస్తుంది ఇక బయటికి. గేట్ అయితే పెట్టేస్తే ఉంచినాం, కానీ అదైతే కట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకోండి, మా అక్కనైతే సీతాఫల కాయలు తెచ్చింది. ఆమెనే మా అక్క అనమాట, నా పక్కనే పెడుతుంది అనమాట. జామకాయలు కూడా తెచ్చింది. ఈరోజైతే ఆమె యాక్చువల్లీ పప్పాయ అమ్ముతుంది, కానీ ఈరోజైతే ఇదేనండి నా షాపు. చూడండి ఫ్రెండ్స్, నా షాప్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఓకేనా. ఏస్ట్రనగర్లో ఉంది షాప్ అయితే. మోర్ ఎదురుగా మీరు ఎవరైనా రావచ్చు, కొనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈ ఛానల్ చూస్తున్నానంటే ఆకుకూరలకు కట్ ఎక్కువనే వేస్తా ఫ్రెండ్స్. ఓకేనా. రాండి, వచ్చేయండి, కొనుక్కోండి. అన్ని రకాల ఆకుకూరలు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే